యేసు ప్రభుని గురించి నేను 2002వ సంవత్సరంలో తెలుసుకున్నాను. అంతకు మునుపు యేసు ప్రభుని గురించి నాకు తెలియదు. తెలియజేయడానికి ఎవరన్నా ట్రై చేసినా నేను వినడానికి ఇష్టపడలేదు. తెలుసుకోవాలనే ఆశ కూడా నేను కలిగి లేను. నాతో పాటు చదువుకునే నా ఫ్రెండ్స్ కొంతమంది యేసు ప్రభు భక్తి చేసేటువంటి కుటుంబాలకు చెందిన వాళ్ళు నాకు చెప్పడానికి ట్రై చేసినా వినడానికి నేను ఇష్టపడలేదు. ఎందుకంటే మేము ఆరాధించేవాళ్ళు, మేము మొక్కేవాళ్ళు బోళ్ళు అంతమంది ఉన్నారు. ఇంతమంది వదిలిపెట్టి మేము యేసు ప్రభు గురించి తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు. అందులో మేము ఆల్రెడీ మొక్కుతున్న వాళ్ళు మేము ఇంకో దాని వైపు చూసామంటే మళ్ళీ మాకేమన్నా ఇబ్బంది పెడతారేమో అనే భయం. కాబట్టి మీరు నయం అసలు చర్చికి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చున్నారు మీరు ధైర్యంగా. మా ఇంట్లో బైబిల్ పెట్టాడు, ఇక్కడే ఉన్నాడు. శివ వచ్చాడో లేదో మరి, ఎలీషా వాళ్ళ నాన్న మా ఇంటి అద్దెకున్నారు వాళ్ళు. ఒకసారి లేచి నిలబడరు, అందరూ చూస్తారు నిన్ను. మీ బంధువు వారు కూడా మా బాబాయ్ ఉన్నాడుగా. మా ఇంట్లో కిరాయికి తీసుకున్నారు. ఇప్పుడు ఇల్లు అద్దెకి తీసుకున్నప్పుడు వాళ్ళు ఏమైనా చెప్తారు, కానీ వాళ్ళు యేసుప్రభు నమ్ముకొని మా ఇంట్లో బైబిల్ పెట్టారని మళ్ళీ మేము అద్దె కట్టించుకుంటాం వాళ్ళ చేత. బైబిల్ మా ఇంట్లో పెట్టారని కారణం చేత నిలువున ఇల్లు ఖాళీ చేయించాం, సామాన్లు బయట పెట్టించాం. మా ఇంట్లో బైబిల్ పెడతారా? మా దేవత మమ్మల్ని ఏం చేసిద్ది? అసలు మేమేమైపోతాం? మేము ఇంతమందికి మొక్కుతుంటే, ఇన్ని బాధలు పడుతుంటే మా ఇంట్లో తీసుకొచ్చి ఏదో తగిలిచ్చారు. మళ్ళీ పోండి బయట ఖాళీ చేయండి నిలువున నిలబడి. 3 పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, భార్య భర్త మొత్తం 5, వాళ్ళ అమ్మ నాన్న వాడి చెల్లెళ్ళు మొత్తం 5, అక్క చెల్లి మొత్తం నిలువున బయట పెట్టేశారు సామాన్. అంటే యేసు ప్రభు అంటే అంత వ్యతిరేకత. అంటే ఎందుకు చెబుతున్నారంటే ఇంత రివర్స్గా ఉన్న మేము ఈరోజు ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని ఆయనే నిజమైన దేవుడని ప్రకటిస్తూ ఉన్నాం. ఊహించలేదు కదా ఇంత రివర్స్లో ఉన్నోళ్ళు ఈ టైపులో మారిపోవటం అనేది ఆశ్చర్యమే. ఇక నా విషయానికి వస్తే మా ఇంటి మొత్తంలో భక్తుడిని నేనే. నాకు తెలుగు భాష అన్నా సంస్కృతం అన్నా చాలా ఇష్టం. సాంస్క్రిట్ సంస్కృత శ్లోకాలు చదివి పూజలు చేసేవాడు. పూజ చేయటం అంటే మామూలుగా అందరూ ఒక కొబ్బరికాయ కొట్టి ఏదో దీపారాధన చేసి సాంబ్రాణి కడ్డీలు తిప్పి దేవుడా మమ్మల్ని చల్లగా చూడంటారు. అంతటితో పూజ అయిపోయింది. కానీ మన పూజ అట్ట కాదు. ఎవరికి పూజ చేసినా వాళ్ళకి సంబంధించిన పుస్తకాలు తెచ్చుకొని ఎన్ని రకాల మంత్రాలు ఉన్నాయో ఆ మంత్రాలు మొత్తం చదివి అందులో ఏ ఏ విషయాలు చెప్పారో ఆ విషయాలన్నీ చేసి ఒక రేంజ్లో చేసేవాడిని. అలాంటి నేను ఈరోజు వాటన్నిటినీ పక్కన పెట్టి ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి లోకానికి ప్రకటించేవాడిని అయ్యాను. ఎందుకని? లోకంలో అంత పిచ్చిగా భక్తి చేసి అంతగా ఆరాధించి మునిగి తేలినట్టున్న నేను ఎందుకని యేసు ప్రభు మార్గంలోకి రావాల్సి వచ్చింది? యేసు ప్రభుని గురించి ఇంత వ్యతిరేకించిన మేము ఎందుకు ఆయన్ని నమ్ముకున్నాం, ఏ దశలో నమ్ముకున్నాం అనే ఒక ఆలోచన చేస్తే, ఒక మనిషి నిజంగా దేవుడి గురించి ఆలోచించాలంటే డబ్బన్నా పోవాలా, జబ్బన్నా రావాలంట. ఒకడు సరిగ్గా దేవుడిని వెతకాలంటే డబ్బన్నా పోవాలా, ఏదన్నా జబ్బన్నా. అన్నీ బాగున్నంత వరకు మాత్రం మనిషి మిడిసిపాటుగా అంతుండదు. మనం చెబుతున్న అంటుంటారు. ఏదో ఒకటి గాయం అయితేనే మనుషులు లైన్లోకి వచ్చేది, కాస్త ఆలోచించేది. అట్లాగే మాకు కూడా గాయమైన ఘట్టం ఒకటి ఎదురైంది మా జీవితంలో. మాకు తెలిసినంత వరకు ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, ఎవరికి ఏ దుర్మార్గం చేయలేదు, ఎవరిని ఏ విధంగానూ మోసం చేయలేదు. మాకు తెలిసినంత వరకు కాస్త జాలి దయ కలిగి దేవుని భయం భక్తి కలిగి, సింపుల్గా చెప్పాలంటే
తూర్పుగోదావరి జిల్లాలో ఓసారి మా అమ్మ మా నాన్న, అంటే మేము పుట్టలేదు ఎవరు, వాళ్ళ వివాహమైన తొలి రోజుల్లో జీవనోపాధి నిమిత్తం అక్కడికి వెళ్ళాను. అక్కడ సంతలు ఉంటాయి, సంతల్లో సరుకులు కొనుక్కొని తెచ్చుకోవాలి. అంటే మా సైకాలజీ చెప్తున్నా, మా మెంటాలిటీ చెప్తున్నా ఎట్లా ఉంటుందని. సరుకులు కొని తేవడానికి మా నాన్న సంతకి వెళ్ళాడంట. 100 రూపాయలకో 150కో సరుకులు కొన్నాడు మా నాన్న. అతను ఆ 150 బాను 350 డబ్బులు ఇచ్చాడు మా నాన్నకి. విషయం ఏంటంటే మా నాన్న 500 నోటు ఆయనకి ఇలా, 500 నోటు ఆయనకి ఇలా. ఈయన ఇచ్చాడు అనుకొని ఆయన, ఇది సరుకులు ఇచ్చిన ఆయన 350 చిల్లర ఇచ్చాడంట. ఇక మా అయ్య ఆనందంతో, ఈడు బకరా అయిపోయాడు, నా 500 నా జేబులోనే ఉంది, 350 నా చేతికి వచ్చినాయి, 150 సరుకులు వచ్చినాయి, సూపరు అని పండగ చేసుకుంటూ ఇంటికి వచ్చాడంట. ఈయన అక్కడ 500 వచ్చినాయి అని ఆనందపడుతుంటే ఇంటికాడ మా అమ్మ ఇల్లు ఉంటుంది కదా పాక, దీపం తీసుకొని ఏదో సంథింగ్ ఏదో సమస్య వస్తే ఇంట్లో దీపం తీసుకొని చూస్తుందంట. అట్లా వంగి ఏదో సామాను వెతుకుతుంది దీపం పెట్టి. ఈ దీపం పైన పాక కంటుకుంది. మా నాన్న వచ్చేటప్పటికి ఇల్లు మొత్తం బూడిదై ఉంది. ఎంత లాభం వచ్చింది మా నాన్నకి? 500 వచ్చింది. ఇక్కడ నాకు తెలిసి ఒక 2000 కూర్చొని అయిద్దిగా. ఎంత పోయింది? 500 ఎక్కడ, 1500 ఎక్కడ, ఇంకా అదనంగా అంత పోయిందనమాట. అప్పటి నుంచి ఏదన్నా ఊరకట్ట కనపడ్డా తెచ్చుకోవడానికి మాకు భయం. ఎందుకంటే రూపాయి కక్కుర్తి పడితే 100 రూపాయలు పోయిద్దాము. ఎందుకు వచ్చిన గొడవ? మనకు సెట్ కాదు. అవతలోడు ఎంత బాధపడి ఉంటాడో, అవునా? పాపం రోజంతా వ్యాపారం చేసుకుంటే వానికి ఎంత వచ్చునో. కాబట్టి ఈ భయం కలిగి నిష్ఠాగరిష్టలతో ఒకటి సొమ్ము ఆశించకుండా, ఒకడికి అన్యాయం చేయకుండా మాకు తెలిసినంత వరకు జాగ్రత్తగా బతుకుతూ 10 మందికి దీవెనకరంగా ఉండాలనే బ్రతుకు మేము మొదలుపెట్టింది. కానీ ఊహించలేదు, రకరకాల చేదైన అనుభవాల్లో గుండా ప్రయాణం చేశాం. చివరికి ఒకనాటికి మా పరిస్థితి ఎలా వచ్చిందంటే, మొత్తం టోటల్ ఫ్యామిలీ మొత్తం కలిసి ప్రాణం తీసుకుందాం అన్న పరిస్థితికి వచ్చింది. నలుదిశలా అప్పుల పాలైపోయాం. చిలకలూరుపేట పట్టణంలో ఉన్నదాన్ని అంతా కూడా తాకట్టు పెట్టుకొని, చివరికి ఎక్కడ బ్రతుకు మార్గం లేక సామాన్లు చేతబట్టుకొని ఆవురు తిరుగుతా ఎట్లనన్నా ఎక్కడన్నా దారి దొరికిద్దేమని ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి, సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళి, మాంత్రికుల దగ్గరికి వెళ్ళి, గుళ్ళు, గోపురాలు, పుణ్యక్షేత్రాలు, బస్టాపుల్లో, ప్లాట్ఫారాల మీద వండుకున్నాం. ఈ దేవుడు సాయం చేస్తాడు, ఆ దేవుడు, మరేం చేద్దాం? దిక్కులేనోడికి దేవుడే దిక్కు. ఇక బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అంటే మన పరిస్థితులు బాగుంటే ఎవరన్నా పలకరిస్తారు. కానీ మనం ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళు ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళ బాధలు వాళ్ళే. మనం లైన్లో ఉన్నాం అనుకో వాళ్ళు పలకరిస్తారు, ఎందుకంటే మనం వాళ్ళకి ఏదైనా ఉపయోగపడతామని. మనం ఇబ్బంది పడ్డాం అనుకో, అబ్బో వాళ్ళే ఇబ్బందుల్లో ఉన్నారు, మనం పలకరిస్తే మనకు కూడా ఇబ్బంది అయిపోతుంది, ఎందుకులే అని సర్దుకుంటారు. ఈ దశలో ఎవరు ఏ విధంగా ఆదరించలేనప్పుడు ప్రతి మనిషి చూసేది దేవుడికి వెళ్ళే. సో మేము కూడా ఒక దశలో కుటుంబం అంతా కలిసి, ఇక మనకు ఎవరు ఆదుకునే వాళ్ళు లేరు, కుటుంబం రోడ్డు పాలైపోయింది. అప్పులు ఎన్నైనా, బాధలు ఎన్నైనా, కుటుంబంలో మనుషులందరం బతికున్నాం, బాగున్నాం అన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది. అది కూడా 2002 జనవరి 14 అది కూడా పోయింది. మేము ఎంతో ప్రేమించే మా 4వ అక్క కరెంట్ షాట్ కొట్టి వెళ్ళిపోయింది. అమ్మాయి వెళ్ళిపోయింది. ఇప్పుడు కీబోర్డ్ కొట్టేవాడు ఆమె కొడుకే, ఇదిగో పైన ఉన్నాడు ఆమె కొడుకే, మీలో కూర్చుంది ఆమె కూతురు ఒక ఆమె, 3 పసిబిడ్డలు, ఇది ఇక్కడే ఉంది కూతురు. ఈ 3 చిన్న చిన్న పిల్లలు సంక్రాంతి పండుగ రోజు తలంటు స్నానం చేసి అమ్మవారి పూజ చేసి, మక్కాయ్ అమ్మవారి భక్తురాలు, పూజ చేసి
టీవీలో శక్తి నాటికి వస్తుంటే అప్పట్లో 2002వ సంవత్సరంలో శక్తి నాటికి వచ్చింది. అమ్మవారి నాటికాన్ని అది పెట్టుకొని అది చూస్తా బట్టలు పిండుకుంటాం. ఈ కొడుకుల్లో ఒకడు గాలిపటాలు ఎగరేస్తా చెట్లో గాలిపటం ఇరుక్కుందమ్మా తీ అన్నాడు. తీద్దామని ఇనప సోగు తీసుకొని అందులో తీయడానికి ట్రై చేసింది. అందులో కరెంటు తీగలు ఉన్నాయి, పట్టుకుంది, స్పాట్ డెడ్. ఆ అమ్మాయి కన్ను మూయటం, ఈ పిల్లలు ముగ్గురు అనాథలైపోవడం, వీళ్ళ తండ్రి త్రాగుడు వ్యసనానికి బానిస అవ్వటం, వాళ్ళ నాన్న కూడా త్రాగుడు అలవాటైంది కొలుపుల్లో 5 రోజులు కొలుపులు జరిగితే బయట దేవరకు పెట్టే దగ్గర నుంచి వసంతాలాట దాకా మొత్తం తెలుసు. ఈ 5 రోజుల జాతరలో త్రాగుడు మునిగి తేలుతారు, తెలుసు కదా మీకు అందరికీ, దాదాపు చాలామందికి తెలుసు. అక్కడ అలవాటయ్యాడు. లేకపోతే వాళ్ళకి అంతకుముందు ఆ వ్యసనం లేదు, తర్వాత అలవాటయ్యారు. చిన్నగా అది బానిసత్వం అయిపోయింది. అతడు త్రాగుడికి బానిస అయిపోయాడు. హఠాత్తుగా ఈమె వెళ్ళిపోయిన కొద్ది కాలానికి ఆయన కూడా కన్నుమూశాడు. తల్లిదండ్రిని కోల్పోయిన ముగ్గురు పిల్లలు అనాథలు అయిపోయారు. మా పరిస్థితులే అంతంత మాత్రంగా ఉన్నాయి, మాకు జరగని పరిస్థితిలో ఉన్నాం. ఏ వ్యాపారం చేసినా ఎదురు దెబ్బే, ఏ ప్రయత్నం చేసినా ఎదురు దెబ్బే. దేవుడు అనేవాడు ఒకడు ఉంటే జాలి, దయా, కనికరం అనేది ఉంటుందిరా. ఇన్ని చేస్తున్నాం, ఒక్కటి కాకపోతే ఒక్కటైనా మనల్ని కనిపెట్టాలి. ఏందిరా నాయన, మనుషులకు దయ లేదు, దేవుడికి దయ లేదు మన మీద. ఇలాంటి బతకటం అవసరం అంటావు అని కూర్చొని ఆలోచన చేసుకున్నాం. ఒకరోజు మావాడు డబ్బులు కూడా ఇచ్చాడు మా నాన్నకి, ఏదన్నా మందు కొనుక్కొని రా తాగుదామని. మనం పోయి పిల్లలు ఎందుకు మొత్తానికి పోద్దాం, మనం కూడా పోసుకొని తాగుదామని. ఈ మాటలు నేను చెప్తున్నప్పుడు ఈరోజు మీలో కూడా కొంతమంది పరిస్థితులు అలానే ఉండుంటాయి. అప్పుల పాలైపోయి, కుటుంబంలో వ్యక్తుల్ని కోల్పోయి, కుటుంబంలో వ్యక్తులు త్రాగుడికి బానిసైపోయి, ఎన్ని ప్రయత్నాలు చేసినా బయట పడలేక, బ్రతకటమా పోవటమా అన్న విరక్తిలో కుటుంబాల్లో శాపాలను అనుభవిస్తున్న వాళ్ళు, కన్నీళ్ళే అన్నపానాలుగా బతుకుతున్న వాళ్ళు మీలో కూడా ఉండొచ్చు. అందుకే అందరికీ ఉపయోగపడుతుందని చెప్తున్నాను. నా లైఫ్లో చెప్తున్నాను నేను, ఎందుకు మారాను అన్న దానికి చెప్తున్నాను నేను. మా వాడు డబ్బులు ఇచ్చాడు, డబ్బులు తీసుకొని పోయి మందు బాగా కొనుక్కొని రాని. మా నాన్న వద్దే అట్లొద్దు, ఇంకొక మెట్టు చూద్దాం, ఏ దేవుడైనా మనకు సాయం చేస్తాడేమో, ఇక ఏ సాయం లేదు, ఇక లేదురా అనుకున్నప్పుడు ఇంకొకసారి చివరి ప్రయత్నంలో ఇంకా లేదు అనుకున్నప్పుడు అప్పుడు చేద్దాము పని. ఇప్పుడు వద్దాయి అట్లా అనొద్దు అన్నాడు. వాళ్ళ మనసులో ఆలోచన పోయింది కానీ నా మనసులో పోలా. 2002వ సంవత్సరం మార్చి నెల చివరిలో ఒక నైట్ పండుకొని ఆలోచించుకుంటున్నా, నీచం కంటే మరణం మేలు. కుటుంబాన్ని ఆదరించలేని బ్రతుకు, శాపాన్ని అనుభవించే బ్రతుకు, రోడ్డు పాలైన బ్రతుకు, నిలవరమైన నివాసం లేని బ్రతుకు అవసరమా? ఎందుకు? నాకు వివాహమైంది, 2 చిన్న చిన్న పిల్లలు, పసిబిడ్డలు. ఆ నైట్ పండుకొని ఆలోచించుకుంటున్నాను. తల్లిదండ్రి ముసలివాళ్ళు, తోడబుట్టిన వాళ్ళ పరిస్థితి బాగాలేదు. కొద్దిగా ఏదైనా యాక్టివ్గా ఉంటే నేనే ఉన్నాను, నేను ఏది చేసినా ముందుకు రావట్లా. ఆ నైట్ నేను థింక్ చేస్తూ ఉన్నాను, ఎట్లనన్నా ఊపిరి తీసుకోవాలి, ఎట్లా పోతే మనం ప్రశాంతంగా పోతాం. ఇంకొకటి, పోయేదేదో ఊరగా పోకూడదు. నేను ఈ లోకాన్ని వదిలిపెడితే నా ఫ్యామిలీకి ఏదైనా లాభం వచ్చేటట్టు, నేను ఎలా కన్ను మూస్తే నా ఫ్యామిలీకి మనీ వచ్చిందనే ఆలోచన కూడా చేశాను. ఎంత దరిద్రమో చూడండి అది. నేను ప్రాణం వదిలేటప్పుడు ఒట్టిగా పోకూడదు, నా ఫ్యామిలీకి దానివల్ల ఏదైనా లాభం రావాలి. ప్రాణంతో ఉండి సంపాదించలేము, కనీసం పోయానా వాళ్ళకి ఏదైనా ఉపయోగపడతామేమో అని ఆలోచించానండి. మీరు నమ్మినా నమ్మకపోయినా అది నిజం. ఇక రాత్రి నా చిన్న చిన్న పిల్లలు 2 పసిబిడ్డలు, వాళ్ళని చూసి చాలా ఏడ్చుకున్నా. మళ్ళీ మనసుని ఎటో చేసుకుంటున్నా. ఇట్లాంటి సెంటిమెంట్లు పెట్టుకుంటే మనం తెగించి అడుగు వేయలేం, కాబట్టి మనసుని కొంచెం కఠినపరచుకోవాలని దిటో చేసుకున్నా. ఎట్లనైనా కానీ ఏదో ఒకటి చేసి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. ఇక నా కుటుంబం ఇక ముందు పడబోయే బాధలు నేను చూడలేను. ఇప్పటిదాకా ఫోన్లు చేసి వార్నింగ్లు ఇచ్చారు అప్పులోళ్ళు, ఇక వచ్చి సామాన్లు బయట వేసేటట్టున్నారు, రోడ్ల మీదకి షర్ట్లు పట్టుకొని లాగేటట్టున్నారు. కాబట్టి ఇక ఆ గతి పట్టక ముందే వెళ్ళిపోవాలి.
మీలో అప్పుల్లో ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. నాకు అప్పులు ఉన్నాయా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. సిగ్గుపడద్దండి, మీకోసం ప్రార్థన చేస్తాను. చేతులు ఎత్తండి, అప్పులు ఉంటే చేతులు ఎత్తండి. వాళ్ళకి తెలిసిద్ది నా బాధ. అన్నం తిందామంటే అన్నం వంట పట్టదు, నిద్ర పట్టదు. ఎవడొచ్చి ఏం మాట జారుతాడో, ఏమంటాడో, ఎలాంటి పరిస్థితి ఉంటుందో, ఎలా పరువు తీస్తారో, ఏ వస్తువు తీసుకెళ్తామంటారో, తిండి పట్టదు, నిద్ర పట్టదు, ఏ పని చేద్దామన్నా మైండ్ పని చేయదు. అలాంటి దుర్భర స్థితి. కాబట్టి అలాంటి నిర్ణయం నేను చేసుకున్నానంటే అప్పులు ఉన్నోళ్ళకి అర్థమైద్ది, లేని వాళ్ళకి అర్థం కాదు. దేవుడు ఆ రాత్రి నన్ను దర్శించాడు. ఏ రోజైతే నేను ఇలాంటి ఆలోచనలు చేసుకున్నానో, వీటన్నిటికంటే ఎక్కువ బాధాకరం నేను ఎంతో ప్రేమించే సోదరి కన్నుమూయటం. ఆమె నాకు చాలా ఇష్టరాలు. ముగ్గురు అక్కలు నాకంటే చాలా పెద్దోళ్ళు. ఆ ఒక్కతే నాకంటే 4 ఏళ్ళు పెద్దది. ఆమెకి నాకు మధ్య మన అన్నాడు. నాకు స్నానం చేపించి, నాకు బట్టలు తొడిగి, అన్నం కలిపి, అన్నం ముద్దలు చేసి నాకు పెట్టిన మనిషి. ఆమె అన్నం పెట్టుకుంటే నేను కూడా పోయి కూర్చునేవాడిని. మళ్ళీ ఆమె కలిపి పెట్టేది. అమ్మ కన్నదే, కానీ ఆమె నన్ను పెంచిన తల్లిగా నన్ను ఎంతో ప్రేమ చూపింది. అక్క, 4వ అక్క. ఆమె ఎడబాటు నాకు జీర్ణం కాలేదు. సో మొత్తం మీద ఆ రాత్రి నేను అలాంటి నిర్ణయం చేసినప్పుడు, నేను చేసిన పూజలు, నేనున్న నిష్టలు, ఉపవాసాలు ఉన్నా. ఈ చేతులు మీరు తర్వాత చూడొచ్చు. స్పూన్లతో హారతి ప్లేట్స్తో ఇవ్వటం కాకుండా నా చేతుల్లో నిప్పు కణికలు, అది కర్పూరపు కణికలు వేసుకొని కాల్చుకున్నా. ఎవరైనా కనికరించి కనీసం ఏం చేయకపోయినా, ఇదిగో నీకు నిరీక్షణ ఉంది, నీ భవిష్యత్తును గుర్చిన ఒక ఆశ కలిగిస్తారేమో, ఆ ఆశను ఆధారం చేసుకుని బతికేద్దాం అని ఆ నిరీక్షణ కోసం, ఆశ కోసం చాలా చేశాను. ఆ రాత్రి అన్ని తలుచుకొని, స్వామి, పిచ్చోళ్ళ జుట్టు పెంచుకున్నాను, గడ్డం పెంచుకున్నాను, ఏంది స్వామి నువ్వు మాట్లాడట్లేదు, కనికరించట్లేదు ఏంది స్వామి అని ఒక స్వామిని, స్వామి ఇప్పటికి 5 సార్లు వేసుకున్నా, మళ్ళీ 3 సంవత్సరాలు వేసుకునే మాల 1 సంవత్సరమే వేసుకుంటానని మొక్కుకున్నా కదా స్వామి, నువ్వన్నా కనికరించవే. ఎవరెవరికైతే నేను చేశాను, ఎవరెవరికైతే నేను బ్రహ్మంగారి ద్వాదశాక్షరి మహామంత్రం 12,008 సార్లు చెప్పిస్తే స్వామి ప్రత్యక్షమవుతాడంటే, రుద్రాక్ష దండ మెడలో వేసుకొని, విభూతి రేఖలు ఒంటి నిండా పెట్టుకొని, ఉపవాసాలు ఉండి, నోటితో మంత్రం చదివితే మళ్ళీ సంఖ్యకు మర్చిపోతామేమో అని చదవటం రాయటం అట్లా చేశా. ఇంత సేటు చేసి, ఇన్ని రకాలుగా చేసి, ఇన్ని ఊళ్ళు తిరిగి, ఇన్ని ప్రాంతాలు తిరిగి, ఒక్కడికన్నా కనికరం లేదు. అసలు ఉన్నారా? అసలు నేను ఇంతవరకు సేవించింది దేవుడినేనా? దేవుడు అనేవాడు ఉంటే ఏడి ఒక్కడన్నా మాట్లాడే, ఒకడన్నా స్పందించడే, ఒకడన్నా దర్శించడే. ఈరోజు మా ఆర్తధ్వని వినేదానికి మనుషులు లేరు. ఎవరికి పట్టదో, ఎవరి బాధలు వాళ్ళకున్నాయి, ఎవరి మీద ఏష్టపోవడానికి వీల్లేదు. దేవుడే అనుకున్నావు, ఆ దేవుడు అనేవాడు కూడా మాట్లాడలేదు. దేవుడే లేడు అనే ఒక ఇరిటేషన్కి వచ్చి ఆ రాత్రి ఇలాంటి నిర్ణయం చేసుకొని కొంచెం మత్తుగిలినట్లుగా అట్లా మత్తులోకి జారాను, నిద్రలోకి వెళ్ళాను. ఆ రాత్రి నన్ను దర్శించాడు యేసు ప్రభు. నేను ఊహించలా, ఎందుకంటే యేసు ప్రభు అంటే నచ్చదుగా నాకు. తెల్లోళ్ళ దేవుడు, మాలమాదిగల దేవుడు, వాళ్ళ దేవుడు, ఏళ్ళ దేవుడు, మనకు సంబంధించినోడు కాదు. అసలు ఆ మాటలే వేరుగా ఉంటే, ఆ కథలు వేరుగా ఉంటే మనకు జల్లదు, అసలు మనకు నడవదు. అది బొట్టు గాజులు అన్నీ తీసేసి ముండమోపాళ్ళ తయారవుతుంది చండాలంగా అని తిట్టినోళ్ళంగా. మా అక్కాయి ఒకసారి పాలు పోయటానికి ఒక ఇంటికి వెళ్ళి అక్కడ ఏసయ్య మాటలు ఈయనొచ్చింది. మా అక్కాయి శివభక్తురాలు, మా పెద్ద అక్కాయి ఇక్కడే ఉంది, ఆడ ఉంది. ఆమెమో పార్వతి అను, ఆమె పేరు పార్వతిలే. ఆమె పార్వతి, హస్బెండ్ ఏమో శివుడిలాగా ఫీల్ అయ్యేదాము. ఇది ఒక రేంజ్లో భక్తి చేస్తుందాము, అలాంటి మనిషి. ఆమె అబ్బాయి, నేను సంజీవ్ నగర్లో
దేవదానం వాళ్ళ పాలు పెట్టాను పోతే ఆ అమ్మాయి వాళ్ళ కోడలు అనుకుంటాను యేసుప్రభు మాటలు చెప్పింది అబ్బాయి, ఎంత బాగుండేవని అబ్బాయి, నాకైతే అసలు ఖాతాలు పాలు పెట్టడం మర్చిపోయి మరి అక్కడే కూర్చొని నిన్నాను అబ్బాయి నేను అంది మా అక్కాయి. నాకు భయం వేసింది, వామ్మో మా అక్కాయిని ఏడ మొత్తం మారుతారు అని. ఇక మళ్ళా యేసుప్రభు అన్న మాట ఎత్తకుండా చెప్పాను మా అక్కాయికి. వాళ్ళు హిప్నటైజ్ చేస్తారు, వాళ్ళు మామూలు మోసాలు చేయరు, వాళ్ళు అసలు నిన్ను భయంకరంగా మోసం చేస్తారు. అమ్మాయి నువ్వేమో పార్వతిలాగా, నువ్వు శివుడిలా ఫీల్ అవుతావు, నీ శివభక్తి వాగులో కలిసిద్ది, పొర్రపాటును కూడా వాళ్ళ మాటలు వినకూడదు, ఇంకోసారి అసలు ఆ కొంపకు నువ్వు వెళ్ళవాకు, ఎవరినన్నా పంపించు, మేయన్నో లేకపోతే పిల్లగాడినో పంపించు, నువ్వు బావాకు. ఎందుకంటే మక్కాయి కనెక్ట్ అయింది. ఇంకో 2-3 రౌండ్లు ఏందంటే ఈమె హల్లేలో ఏముంటుందన్న భయం. నువ్వు ఎగతాళి చేసిన వాళ్ళం కదా, నేను చెప్పే అన్ని వాస్తవాలు. అదిగో ఉంది సాక్షి, ఇక్కడే ఉంది. అమ్మాయి చేయొత్తమ్మాయి, నువ్వు లేవవసరం లేదు కానీ అదిగో ఆడే ఉంది మా పెద్దక్క. చెప్పానా లేదా? అదిగో. ఇక మళ్ళీ యేసుప్రభు అంటే దడుచునేటట్టు చెప్పా ఆ పిల్లకి. ఎందుకంటే తెలియదు ఆయన గురించి. నేను బోల్డ్ అంతమంది ఉన్నారు, మాకేం గతి లేకనా యేసుప్రభు, మాకెందుకు? కానీ ఆ రోజు దేవుడు ఎవడు, అసలు దేవుడే లేడన్న రాత్రి నేనే దేవుడను, మరి ఏ దేవుడు లేడని నాకు కనబడ్డ దేవుడు యేసుప్రభు ఒక్కడే. దేవుని సమక్షంలో ఉండి నేను సాక్ష్యం ఇస్తున్నా. శ్లోకాలు చదివి, మంత్రాలు చదివి, పూజలు చేసి, నిష్ఠా గరిష్టలతో ఉపవాసాలు ఉండి, రుద్రాక్షదాన్ని వేసుకొని, విభూతి రేఖలు పెట్టుకొని పిచ్చోళ్ళగా అతిభక్తి చేసిన నేను ఎవరు దేవుడు ఈ రాత్రి తేలాలి అన్న క్వశ్చన్కి నేనే దేవుడనని ప్రత్యక్షమైన నిజమైన దేవుడు, ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ రాత్రి ఆయన కూర్చుని ఒక దర్శనం నేను పొందాను. నేను అబద్ధాలు చెబితే దేవుడు చూస్తాడు పైన, నేను సత్యం చెప్తున్నాను. అబద్ధాలు చెప్పే అవసరం నాకు లేదు. నాకు ఆయన ఆ రాత్రి సాక్షాత్కరించి నా మనోనేత్రాలు వెలిగించాడు. ఒక చిన్న దర్శనం అంతే. తర్వాత లేచి కూర్చున్నాను. సమయం 4 అయింది, తెల్లవారుజాము 3:30-4 అయింది అంతే. అప్పుడు నా మనసులో కలుగుతుంది, నేను ఇన్ని గుళ్ళు గోపురాలు తిరిగి, ఇన్ని పూజలు చేసి, ఇన్ని మంత్రాలు చదివి, ఇన్ని రకాల తిప్పలు పడి, ఇన్ని చేసిన వాడిని ఒక్కసారి చర్చికి ఎందుకు వెళ్ళాలా నేను? యేసు ప్రభు నాకు చేసిన దుర్మార్గం ఏంది? యేసు ప్రభు నన్ను అన్న మాటలేంది? యేసు ప్రభు నాకు చేసిన అన్యాయం ఏంది? అసలు యేసు ప్రభు నేను ఎందుకు ద్వేషించాలి? అసలు యేసు ప్రభు నేను ఎందుకు అసహించుకోవాలి? అసలు ఎవరన్నా ఒకవేళ యేసు ప్రభు నమ్ముకున్న మనుషులు తేడా అయితే కావచ్చు, కానీ యేసు ప్రభు తేడా కాదు కదా. యేసు ప్రభు నమ్మిన మనుషులు బలహీనలు అయితే అయి ఉండొచ్చు, కానీ యేసు ప్రభు ఎక్కడా తప్పు చేయలేదు కదా. ఆయన సిలువేంది అసలు? మేము ఆరాధించే వాళ్ళంతా సూపర్గా ఉంటారు, ఆయన ఏదో కొయ్య మీద ఎలాడుతూ ఉంటాడు, ఒంటి మీద బట్టలు ఉండవు, ఏదో చిన్న మొల మీద వస్త్రం మాత్రం ఉంటుంది. ఈయనేం దేవుడు? ఈయన కోసం ప్రపంచమంతా ఆలోచించడం ఏంటి? ప్రపంచంలో 60% మంది, రాష్ట్రం, దేశం, పట్టణం, పల్లె కాదు, ప్రపంచ జనాభాలో 60% మంది యేసు ప్రభుని నిజమైన దేవుడని సాక్ష్యం ఇవ్వటం ఏంటి? అసలు ఎందుకు నేను యేసు ప్రభుని అసహించుకున్నాను? ఒక్కసారి వెళ్ళి చూద్దాం అనే ఆలోచన ఆ రాత్రి కలిగింది నాకు, ఆ తెల్లవారుజాము. కలిగితే సరిపోయిందా? మళ్ళీ పెద్దోళ్ళు ఉన్నారుగా, వెంటనే వెళ్ళి మా అమ్మని నిద్ర లేపా. ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ముందుకు వెళ్ళలేము, ఎందుకంటే వీళ్ళే నరాలు వీక్నెస్ తెప్పిస్తారు. మళ్ళీ పోయినాక ఏమైనా అయిందనుకో, నువ్వు పోయావు అయింది అంటారు కదా. అందుకని ముందు పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళాలని అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మని నిద్ర లేపి, అమ్మా నేను చర్చికి వెళ్తామా అన్న. అదేందయ్యా అంది. నాకు చర్చికి వెళ్ళాలనిపిస్తుందమ్మా. మీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఏ చేశారు, నేను మా చేత కూడా ఏ చేయించారు. నాకెందుకో రాత్రి యేసు ప్రభుని కూర్చున్నటువంటి దర్శనం కలిగింది. ఏమైనా కానీ ఒకసారి చర్చికి వెళ్ళాల్సిందే నేను అన్నాను. మా అమ్మ ఏముందో తెలుసా? ఆల్రెడీ ఒక పార్టీలో ఉన్నామయ్యా మనం, ఇప్పుడు ఇంకో పార్టీకి పోతే ఈ పార్టీ మన మీద అటాక్ చేసిద్దేమో అంది. అంటే అర్థమైందా మీకు? ఆల్రెడీ పూజలు చేస్తున్నారా మనం? అప్పటికి ఒక 25 నుంచి 30 మొక్కులు ఉన్నాయి మాకు తీర్చాల్సిన మొక్కులు. నువ్వు కూడా జుట్టు పెంచుకున్నావు, తిరుపతి వస్తానని గడ్డం పెంచుకున్నావు, ఇన్ని మొక్కులు ఉన్నాయి. మళ్ళీ ఇవన్నీ పక్కన పెట్టి చర్చికి పోతే ఇవన్నీ ఏం చేయకూడదు అంటారు వాళ్ళు. అసలుకే ఇబ్బందిలో ఉన్నామయ్యా, అక్కపోయి ఉందయ్యా,
మళ్ళీ ఏమన్నా ఇబ్బంది కలిగిద్దేమో, ఎందుకు వచ్చిన గొడవలు అయ్యా అంది. లేదు, నాకు ఆయన కూర్చున్న సాక్షాత్కారం అందింది, ఆయన ప్రత్యక్షత దొరికింది, నాకు ఆయన స్పర్శ తగిలింది. నాకు లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కసారి నేను అక్కడికి వెళ్తాను, ఆ తర్వాత ఏం జరిగితే జరిగిద్ది అన్నాను. అంటే నేనేం ఆలోచించుకుంటున్నాను మా అమ్మ తెలియదుగా, నేను ఎంత విరక్తిలో ఉన్నానో, నా ప్రాణం తీసుకుందామని ఆలోచన చేశానన్న సంగతి ఆమెకు తెలియదు. ఆ తర్వాత మా అమ్మ ఒక మాట అంది, మంచి మాట, వెళ్ళయ్యా సరిపో, ఏమైతే అయిన కాడికి ఇంకేమైద్దిలే కానీ అయ్యా, జరగాల్సింది జరిగింది, ఇంక అంతకుమించి ఏం జరిగింది, తప్పు చేయడానికి వెళ్ళట్లేదుగా, దేవుడి దగ్గరికి పోతున్నావు పో, బంగారం లాంటి మాట అంది. ఆ ఒక్క మాటను ఆధారం చేసుకుని మొదటిసారి చర్చిలోకి అడుగుపెట్టాను. ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టుంది నా మనసు. సరే వెళ్ళాను, కూర్చున్నాను, అందరూ చాలామంది జనం కూర్చున్నారు. వీళ్ళు ఎవరు నా కాడికి చాలా బాధల్లో ఉన్నట్టున్నారు, మొత్తం ఏడుతున్నారు అనుకున్నాను. కూర్చొని ఏడుతున్నారు వాళ్ళు ప్రార్థనలో. మన ఏ కష్టాలు అనుకుంటే మన కాడికి ఎక్కువ కష్టాలు ఉన్నట్టున్నాయి వీళ్ళకి కూడా. వాళ్ళ మొఖాలు చూసి వాళ్ళందరూ ఎవరిని పట్టించుకోవట్లా, మోకాళ్ళు వేశారు, అయ్యా అని ఏడుస్తున్నారు, కన్నీరు గారుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఏం మనకని తెలియదా? చర్చికి వెళ్ళేటువంటి వాళ్ళని అడిగాను, మా మంత్రాలు చదివి పూజలు చేయటం తెలుసు కానీ ప్రార్థనలు అంటే తెలియదు. యేసుప్రభుకి ఏం చెప్పాలమ్మా, ఏం చెప్పి ఎట్టా ఆయన్ని వేడుకోవాలి అని అడిగితే, మంత్రాలు అవసరం లేదు బాబా, నీ బాధలు ఏవో నువ్వెంతో ప్రేమించే నమ్మకమైన మనిషికి ఎలా చెప్పుకుంటావు అలానే చెప్పుకో, ఆయనకి ఇష్టమైతే ఆయనే నీతో మాట్లాడతాడు అంది ఓ తల్లి. యేసుప్రభు మాట్లాడతాడా అని అడిగాను నేను. ఆయన మాట్లాడే దేవుడు అందామా. నా మనసులో అనుకున్నా, నిజంగా ఆయన నాతో మాట్లాడితే ఈ లైఫ్ ఆయనకు అంకితం చేసుకోవాలనుకున్నా. ఎందుకంటే ఒక్క మాట, ఇంతవరకు నేను ఎన్ని చోట్ల తిరిగిన ఒక్క మాట, రేపటిని కూర్చున్న నిరీక్షణ ఉంది, ఈరోజు దుఃఖాన్ని బట్టి నువ్వు బాధపడొద్దు, రేపు నీకుంది అవకాశం అన్న మాట ఒక్క చోట నాకు దొరకలా. నిజంగా యేసుప్రభు అనేవాడు నాతో మాట్లాడితే ఈ లైఫ్ ఆయనకి అంకితం చేసుకుందామని మెంటల్గా ఫిక్స్ అయ్యి దేవుని సన్నిధికి వెళ్ళాను. నేను దేవుని మందిరంలోకి వెళ్ళిన తర్వాత మోకాళ్ళుని నేను కూడా ప్రార్థన చేద్దామని, మనకేం అలవాటు లేవు, మోకాళ్ళు మంటలు పడుతున్నాయి. అయినా సరే బాధ అయితే అయిందని అట్లనే కూర్చున్నాను. అందరూ మోకాళ్ళు వేస్తే మనం ఎందుకు మామూలు కూర్చోవాలా? మోకాళ్ళ మీదే ఉండి, యేసుప్రభువా నిన్ను అనరాని మాటలన్నా, నిన్ను నమ్ముకున్న బిడ్డలు నా దగ్గర పనికి వస్తే వాళ్ళని చండాలంగా తిట్టా. మీరు తెల్లోళ్ళకు పుట్టారా, భారతీయులకు పుట్టారా, వాడు మొక్కే దాన్ని నువ్వు మొక్కటం ఏందిరా అని చండాలంగా మాట్లాడా. చర్చికి వెళ్తున్న వాళ్ళు మా ఇంటి ముందుగా చర్చికి వెళ్తుంటే ఆడవాళ్ళని చూసి వ్యభిచారులు, వేశ్యలు అన్నా. ఇంటికాడ భర్త ఉంటాడు, చర్చిలో ఇంకొకడు ఉంటాడన్నా. ఎలాంటి దుర్భాషలు ఆడాలో, ఎంత నీచంగా మాట్లాడాలో అంత నీచంగా మాట్లాడాను. నీచుండయ్యా నేను, నాకు తెలియక అట్లా మాట్లాడాను, తెలియక నేను అసహించుకున్నాను. కానీ దేవుడు ఎవరు అని అడిగితే నేనే దేవుడు అని ప్రత్యక్షమయ్యా. నన్ను క్షమించు, నా పాపాలే శాపాలే తగిలినాయేమో, నా ఇంటి పాపాలు, నా ఇంటి దోషాలు శాపాలే తగిలినాయేమో, క్షమించయ్యా. నీకు ఆ పరిస్థితులను బట్టి పసిబిడ్డలాగా విపరీతమైన ఏడుపు ఏడ్చుకున్నా. ఎంతసేపు ఏడ్చానో ఆ ఏడుపులో. నీతో ఎలా మాట్లాడాలో నాకు తెలియదు, నా భాష నీకు అర్థమవుతుందా, నువ్వు ఏ దిక్కునున్నావో నాకు తెలియదు, నేను నీకు కనబడుతున్నానా? ఈ కన్నీళ్లు తప్ప నా జీవితంలో ఏం మిగలేదు. మనుషులకు కనికరం కలగదు, నువ్వన్నా చూస్తున్నావా? నా భవిష్యత్తు ఏంటి, నా జీవితం ఏంటి అని, నా ఇంటి పరిస్థితి ఏంటి, నా ఫ్యామిలీ, నా కుటుంబ పరిస్థితులు ఏంటని మొత్తం కలిసి ప్రాణం తీసుకుందాం అనుకున్నావయ్యా. పిల్లల్ని కూడా ఇది చేసి మేము పోదాం అనుకున్నాం, అంత విరక్తిలో ఉన్నాం. నా పరిస్థితి ఏంటని. నువ్వు మాట్లాడే దేవుడు అంట కదా, నాతో మాట్లాడతావా? ఒకసారి మాట్లాడవా? మోకాళ్ళుని ఇలాగ నేను దేవుడిని వేడుకున్నాను. తర్వాత దేవుని కృపను బట్టి ఇక వాళ్ళంతా వాక్యానికి వినటానికి కూర్చున్నారు, సైలెంట్గా ప్రార్థన ఆపేసి కూర్చున్నారు. నేను కూడా ప్రార్థన ముగించి కూర్చున్నాను. కొంత సమయానికి అటు చూడు అనే ప్రేరణ కలుగుతుంది. గోడ తట్టు ముఖం తిప్పాను. నేను మోకాళ్ళుని ప్రార్థనలో ఏ ప్రశ్నలు అడిగానో దానికి జవాబు ఆ గోడ మీద కనపడుతుంది. ఏమన్నా తెలుసా? నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను,
నేను నిన్ను బాగు చేసేదను అన్న మాట అక్కడ ఉంది. డోంట్ వరీ, నువ్వు బాధపడద్దు. నా కన్నీళ్ళు నీకు కనబడుతున్నాయి అన్నావు కదా, నేను చూసా. నా భాష నీకు అర్థమవుతుంది అన్నావుగా, నీ ప్రార్థన నేను అంగీకరించా. నా ఇంటి పరిస్థితి ఏంటి అని అడిగావుగా, నేను నిన్ను బాగు చేస్తా. ఒక్కసారిగా నాకు బాడీ మొత్తం కూడా రోమాలు నిక్కరబొడిచినట్టు అనిపించింది. ఎందుకంటే నా ప్రశ్నలకి స్పష్టమైన ఆన్సర్ అక్కడ కనపడుతుంది నాకు. ఈ మాట బైబిల్లో ఏడుందని అప్పుడు పక్కన వ్యక్తిని అడిగాను, ఒక్కసారి బైబిల్ ఏమండి బైబిల్ ఇస్తారా, ఒకసారి చదివిస్తానని. అంటే తీసుకొని ఇచ్చారు. ఆ బైబిల్ తీసుకొని ఆ మాట ఎక్కడుందని వెతికితే రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనంలో ఆ మాట ఉంది. ఆహా, నిజమేరా, యేసుప్రభు మాట్లాడతాడు అంటే నేను నా మనసులో నేను కన్నీళ్లు గార్చి నేను వేడుకున్న వేడుకోలకి అదిగో నాకు సమాధానం చూపించి నన్ను ఆయన స్పష్టంగా గమనిస్తున్నాడన్న సంగతి నాకు అర్థమైంది. సో దేవుడు ఉన్నాడు, అది యేసుప్రభువే. ఇక అప్పటి నుంచి బైబిల్ చదవటం మొదలుపెట్టా. ఇంటికి వెళ్ళి మా అమ్మకి చెప్పా, మనకి ధన నిధి దొరికిందమ్మా అన్న. మా అమ్మ అందే, నిజంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాగా, డబ్బులేమో దొరికినాయి వీడికి అనుకుంది. కోట్ల ధనం కంటే ఎక్కువైన దేవుడు దొరికాడమ్మా, నిజమైన దేవుడు దొరికాడమ్మా, మాట్లాడే దేవుడు దొరికాడమ్మా, మనసున్న దేవుడు దొరికాడు, మనుషులందరూ వదిలేసిన వదలని దేవుడు దొరికాడు. నిజమమ్మా. ఇక మన శాపం ఉండదమ్మా. ఎందుకంటే అంతవరకు మనం మొక్కిన వాళ్ళందరూ మన కోసం ఏం చేయలేదమ్మా. యేసు ప్రభు మన పాపాలని శాపాలను తీసేయటానికి మన పాపాలన్నీ ఆయన మీద వేసుకొని సిలువ మీద తన ప్రాణం పెట్టాడమ్మా. మన పాపాలకు మనం చేసిన శాప క్రియలకు వచ్చిన శిక్ష అంతా సిలువ మీద యేసు మోసి ఆయన రక్తము ద్వారా మనకు విడుదల ప్రకటించాడమ్మా. మనం కట్టాల్సిన వెల యేసయ్య కట్టాడమ్మా. మన పాప రుణం యేసు తీర్చాడమ్మా. ఇక మనకు శాపం ఉండదమ్మా, మన మీద ఇక పాపం ఏలుబడి ఉండదమ్మా, మనం ఆశీర్వదించబడతామమ్మా అని చెప్పాను నేను. శాపం తొలగింది. ఆ శాపమంతా యేసు సిలువలో మోసాడు. ఒక క్రొత్త జీవితం మనకు ప్రారంభమైంది చూడు అన్నాను. ఏమోలే అని ఒక నిట్టూర్పు విడిచి దాటిపోయింది మా అమ్మ. ఆ తర్వాత చిన్నగా నేను మోకాళ్ళు ఇంట్లో ప్రార్థన చేస్తే మా అమ్మ వింతగా చూసే, చిన్నగా ఆమె కూడా వచ్చి కూర్చోవడం మొదలుపెట్టి చెప్పాం మా అమ్మకి, నాతో పాటు నువ్వు కూడా కూర్చోమ్మా. పాపం చేయటానికి మనం ఆలోచించాలి కానీ దేవునికి ప్రార్థన చేయటానికి పాపమే ఉందమ్మా, కూర్చోమ్మా చూడుమా అని. ఎందుకంటే ఫస్ట్ అమ్మనే కదా పిల్లలు కనెక్ట్ అయ్యేది. అందుకని మా అమ్మను కూర్చోబెట్టి మా అమ్మ, నేను, తర్వాత నా భార్య, చిన్నగా నా ఫ్యామిలీ మొత్తం ఫస్ట్ కొంచెం ఎడాపెడాగా ఉన్న ఎగతాళి చేసిన చిన్నగా వాళ్ళు కూడా వచ్చి మోకాళ్ళు వేసి కుటుంబం ఎప్పుడైతే ప్రార్థన చేయటం మొదలుపెట్టామో చిలకలూరుపేట పట్టణంలో మొత్తం ఎత్తుకొని వెళ్ళిపోయాం. మాకు 1000 రూపాయలు కూడా అప్పు పుట్టదు ఇక్కడ నుంచి. కానీ ప్రార్థన చేసి వాక్యం తీస్తే వాక్యంలోంచి దేవుడు మాట్లాడాడు. ఎక్కడైతే అవమానపరచబడి మీరు వెళ్ళిపోయినారో అదే ప్రదేశంలో నేను మిమ్మల్ని మరలా రప్పించి మిమ్మల్ని అక్కడ స్థిరపరుస్తా, మీ నివాస స్థలములను ఆశీర్వదిస్తానన్నాడు ఆయన. ఆశీర్వదిస్తా, అక్కడే వచ్చి మిమ్మల్ని స్థిరపరుస్తా అన్నాడు. ఇది ఎలా జరిగింది? 1000 రూపాయలు 100 రూపాయలు అప్పు కూడా ఎవరు మాకు. కానీ ఒక తల్లి ఫోన్ చేసింది చిలకలూరుపేట నుంచే. గతంలో మాకు అప్పిచ్చి ఉన్న ఆమె నమ్మకంగా మేము తీర్చిన వ్యక్తి. ఆమె గ్రహించి ఫోన్ చేసి రమ్మని కబురు పెట్టింది. ఏంటి అప్పులై నేను వెళ్ళిపోయారంటగా, ఎందుకు వెళ్ళాలి, రండి, ఎక్కడెక్కడో బాకీలు ఉన్నాయి ఆ అమౌంట్ అంతా నేను ఇస్తా, మొత్తం నేను కడతా. వాస్తవంగా ఆమె చాలా కఠినమైన మనిషి, పిల్లికి బిచ్చం పెట్టిన మనిషి ఆమె. ఆ మనిషి కబురు పెట్టిందని ఫోన్ చేసింది మాకు పని కట్టుకొని. వస్తే కర్రల సంచి ఉంటుంది చూసారా, కర్రల సంచి మార్కెట్కి తీసుకెళ్తాయి కదండి కర్రల సంచి. ఆ కర్రల సంచి నిండా డబ్బు కట్టలు పేర్చుకొని తీసుకొచ్చి ఇచ్చింది. ఓ వెంకాయమ్మ, అప్పులన్నీ కట్టుకోపో, ఎక్కడెక్కడ అప్పు ఉన్నా వాడంతా కట్టుకోపో, నీ దగ్గర ఉన్నప్పుడు 1000 రూపాయలు మిగిలిస్తే ఆ 1000 రూపాయలు తెచ్చి నాకు కట్టు. అట్లా నీ ఓపిక, నీ పిల్లలు కష్టపడండి, సంపాదించినట్టు తెచ్చి నాకు కట్టండి.
వడ్డీ కూడా మేము పెద్దగా వడ్డీ గిట్టిపో అవసరం లేదు, ఎంతో నీ మనసుకు దోచిందని తీపో, ముందు లైన్లో ఉండు నువ్వు చాలు. ఒక మనిషి హృదయంలో ఆ మమత పుట్టడం సామాన్య విషయమే కాదు, అది దేవుడు మాట్లాడితేనే జరిగితే. దేవునికి స్తోత్రం. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఒకటొకటిగా పరిస్థితులు మొత్తం ఆయనే చక్కదిద్దాడు. ఇక పొద్దంతా చాకిరి చేయటం, సాయంత్రానికి అందరం స్నానం చేసుకొని బైబిల్ ముందు పెట్టుకొని చుట్టూ పిల్లలతో సహా మోకాళ్ళేసి ప్రార్థన చేయటం. ఇప్పుడు అవి తీసుకొచ్చి కొట్టాలా, ఈ తీసుకొచ్చి దిగాలి, ఏ గొడవ, కడ్డీ ఖర్చుకోలేదు, సాంబ్రాణి కడ్డీ ఖర్చు, మోకాళ్ళు వేయటం, కన్నీరు గార్చి ప్రార్థన చేయటం. స్నానాలు జపాలు తపాలు వ్రతాలు కూడా లేదు. ఓపికంటే స్నానం చేయి, లేకపోతే కాళ్ళు చేతుడికి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి, నా దేవుడు కార్యం చేస్తాడు. వాక్యాలు విన్నా. పసిపిల్లలతో సహా మోకాళ్ళని ప్రార్థన చేయటం మొదలుపెట్టు. మొత్తం ఒక కొలికొచ్చి, అప్పులన్నీ ఒక కొలికొచ్చి, మేము కోల్పోయిందంతా తిరిగి మా చేతికి వచ్చేటట్టు చేశాడు ఆయన. ఏ స్థలంలో నుంచి అవమానకరంగా మీరు త్రోసివేయబడ్డారో, నెట్టివేయబడ్డారో, అదే స్థానంలో నేను నిలుపుతాను, అక్కడ నా స్తుతుల మందిరాన్ని కడతానని దేవుడు మాట్లాడాడు. ఆశ్చర్యం. శాంతినగర్లో ఇప్పుడు మందిరం అదే. నా ఇల్లే చర్చ అయిపోయింది అక్కడ. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళేటప్పుడు మీరు చూసి వెళ్ళొచ్చట్టు. ఇక్కడ దగ్గరే శాంతినగర్. ఆనాడు నేను నివసించిన ఆ ఇల్లు ఈరోజు దేవాలయంగా మారింది. అంతటితో ఆగకుండా అక్కడి నుంచి ఇక్కడికి ఇప్పుడు కష్టాలు బాధలు అన్నీ పోయి వాటి గురించి ఆలోచించడం పక్కన పెట్టి, నేను తెలియక అజ్ఞానంలో ఉండి నరకయాతన అనుభవించాను. ఇదే స్థితిలో చాలామంది ఉన్నారు. వాళ్ళకి నేను సాక్ష్యం ఇవ్వాలి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరూ బంధకాల నుంచి బయటపడతారు, భూమి మీద నెమ్మది పొందుతారు. ఈ యాత్ర ముగించిన తర్వాత కూడా నిత్య జీవానికి చేరతారు, నరకం తప్పించుకుంటారు. ఎందుకంటే యేసు ప్రభు ఒక్కడే మన పాపాల కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఏకైక దేవుడు. మనం సేవించేవారు ఇంకా ఎవరు మన పాపాల కోసం ఏమీ చేయలేదు. యేసు ప్రభు మాత్రమే ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు గనుక మనల్ని విడిపించగల ఒకే ఒక్క అధికారం కలిగిన వాడు యేసు ప్రభు ఒక్కడని లోకానికి కూడా చాటాలని నిర్ణయించుకున్న ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆయనను గురించి లోకానికి ప్రకటన చేసి దేవుని సేవలోనికి వచ్చా. తర్వాత అది అంచెలంచెలుగా ఇక్కడికి రావటం, తర్వాత అది ఇప్పుడు జగద్విదితం అవ్వటం మీకు కూడా తెలుసు. ఇప్పుడు నన్ను ఫేస్ టు ఫేస్ చూస్తుండొచ్చు, కానీ అక్కడక్కడ మీరు నన్ను గమనించే ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇదంతా దేవుని దయాపూర్వక సంకల్పం, ఆయన చేసినటువంటి ఘనమైన కార్యం. కాబట్టి మీ అందరికీ ప్రేమతో చెప్పేది ఏంటంటే, ఏ బాధలో, ఏ వేదనలో, ఏ శ్రమలో, ఏ విషయాల్లో నలిగిపోతున్నారో శాపాన్ని ఆశీర్వాదంగా మార్చి దీవెనలోని నడిపించగల ఏకైక దేవుడు యేసు ప్రభు. ఇహపర నెమ్మదిని ఇహమందును పరమందును కూడా స్థానాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు యేసు ప్రభు. అందుకు నా లైఫే సాక్ష్యం. కాబట్టి నానా విధమైన వేదనల్లో, బాధల్లో నలుగుతున్న వాళ్ళు కొంచెం తలలు వంచి కళ్ళు మూయండి. కుటుంబాల్లో వ్యక్తులు త్రాగుడుకు అలవాటు పడిపోయి, అప్పుల పాలైపోయి, ఉన్న ఆస్తులు తాకట్టు పెట్టుకొని, వడ్డీలు కట్టలేక, కుటుంబంలో కాపురాలు విచ్ఛిన్నమై, నెమ్మది లేదు, కన్నీళ్ళే అన్నపానాలుగా బ్రతుకుతున్నారు. ఏదో నవ్వుతున్నట్టు కనపడుతున్నారు కానీ ఏడుపే ఉంది, గుండెల్లో వేదన ఉంది. నాకు తెలుసు. తలలు వంచి కళ్ళు మూసి, యేసు ప్రభువా, ఈరోజు నీ బిడ్డ మాటలు విన్నానయ్యా, నేను నా పరిస్థితి కూడా అంతే ఉంది, ఒక్కసారి నన్ను దర్శించు నాయన అని కళ్ళు మూసి తలలు వంచి, యేసు ప్రభువా, నా జీవితంలో కూడా నిన్ను ఆహ్వానిస్తున్నాను తండ్రి అని ఒక మాట అనమ్మా. అన్నయ్య నేను మిడిమేళంగా ఊరేగాను, దీన మనసు కలిగి అయ్యా అన్నప్పుడు ధన్యుడయ్యాను. కళ్ళు మూసి తల్లోంచి ఒక్క మాట అనండమ్మా. మీ జీవితంలోకి ఆయన వస్తాడు. ఆయన పిలువమ్మా. యేసయ్యా, నా జీవితంలో కదా నా భర్త ఇలా ఉన్నాడు ప్రభా, నా పిల్లలు ఇలా ఉన్నారు ప్రభా, అప్పుల ఊబిలో పీకల దాకా మునిగిపోయి ఉన్నాం తండ్రి, రోగగ్రస్తమైపోయింది నా శరీరం తండ్రి, రోగాలమయమైపోయింది నా బ్రతుకు, కన్నీళ్ళే అన్నపానాలు అయిపోయినాయి నాయన, నా శాపాన్ని అనుభవిస్తున్నాను అయ్యా. యేసయ్యా, నన్ను దర్శించయ్యా, నా జీవితంలోకి రాయ్యా అని ఒక్క మాటనమ్మా. నా తండ్రి నిన్ను దర్శించడానికి, దీవించడానికి ఇక్కడికి తెచ్చాడమ్మా. ఈ పెళ్లి వంకమ్మా, ఈ పెళ్లి వంక పెట్టి నిన్ను రక్షించడానికి
నా జీవితాన్ని ధన్యం చేసిన దేవుడు నీ జీవితాన్ని ధన్యం చేయడానికి ఈ వంకతో తీసుకొచ్చాడమ్మా. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, ఈరోజు నేను నిన్ను తెలుసుకొని నేనెంత ధన్యుణ్ణయ్యాను. బాధలు ఎన్నొచ్చినా, ఇబ్బందులు ఎన్నొచ్చినా అన్నిటికీ చాలిన దేవుడవు నువ్వు ఉన్నావు. ఏది ఎంత మాత్రము నీకు హాని చేయొద్దు, నేను నిశ్చయముగా నీకు తోడై ఉన్నానన్న నా తండ్రి. నాకు ఇచ్చిన మాట చొప్పున సమస్తము జరిగించిన యేసయ్య, ఇదిగో ఈ వివాహ కార్యక్రమానికి ఎంతో ఆసక్తితో వచ్చారు. నీ బిడ్డలను ఒక్కసారి దర్శించు తండ్రి, నీ బిడ్డలను ఒక్కసారి దర్శించు. వారున్న వేదన నుంచి, బాధ నుంచి, శోధన నుంచి, కష్టాల నుంచి, అప్పుల్లోంచి, రోగాల్లోంచి ఒక్కసారి వారిని దర్శించి రక్షించు తండ్రి. ఏ విషయంలో నలిగిపోతున్నారో, ఏ విషయంలో శాపాన్ని అనుభవిస్తున్నారో అదంతా యేసు క్రీస్తు నామములో తొలగిపోయి గొప్ప విడుదల, గొప్ప సమాధానం బిడ్డలకు కలగాలి, ఆదరణ కలగాలి. వారికి నువ్వు కనబడేసాయా, నాకు కనబడి నన్ను దర్శించి నీ స్వరం వినిపించి నన్ను కాపాడావుగా, నా ఇంటిని కాపాడావుగా, లక్షలాది మందిని ఇప్పుడు కాపాడుతున్నావుగా. ఇదిగో వీరికి కూడా కనపడయ్యా, నాతో మాట్లాడిన వాడా, వారితో కూడా మాట్లాడయ్యా యేసయ్యా. వారి జీవితాల్లో ఉన్న వేదన తీసివేయ్యా, వారి కన్నీరు తుడువయ్యా. త్రాగుడుకు బానిసైపోయిన వారి సంతానం ఆ త్రాగుడు నుంచి విడుదల పొందాలయ్యా. త్రాగుడుకు బానిసైన తమ భర్తలు ఆ త్రాగుడు నుంచి విడుదల పొందాలి. వ్యభిచార పాపానికి చిక్కుబడిపోయి కాపురాన్ని గొల్ల చేస్తున్న పరిస్థితిలో ఉన్నవాళ్ళు వాటి నుంచి విడుదల పొందాలి. చిన్న చిన్న వయసుల్లోంచే సిగరెట్లు, బీడీలు, త్రాగుడు అలవాటు పడుతున్న పిల్లలు ఆ దుర్వ్యసనాల నుంచి విడుదల పొంది కుటుంబాలు పచ్చగా, కాపురాలు ఆశీర్వాదకరంగా కళకళలాడేటట్లు చేయి తండ్రి. వ్యాపారాల్లో నష్టపోయి, పనుల్లో నష్టపోయి, కష్టాల పాలైపోయి, నిలవరమైన నీడలేక అల్లాడిపోతున్న బిడ్డల్ని కన్నీళ్లు తుడు, వారిని దర్శించు, వారికి ఆదరణ దయచేయి. అన్నిటికంటే ముఖ్యంగా వారి ఆత్మ నరకానికి వెళ్లకుండా నిత్య జీవానికి చేరడానికి వారందరినీ కూడా యేసయ్యా సిలువలో నీవు కార్చిన రక్తము చేత బిడ్డలందరినీ కడిగి పరిశుద్ధపరిచి శాపం నుంచి విడుదల దయచేయమని. మరి ముఖ్యంగా ఈరోజు వివాహం జరగబోతున్నటువంటి తరుణంలో మేమున్నాం. ఆ బిడ్డల్ని కూడా దీవించి, వారు కూడా గాయపడిన బిడ్డలే, దిక్కులేని పిల్లలే, ఒక్కసారి వారిని కూడా దర్శించు. పెళ్లి కుమారుడికి తండ్రి లేడు, పెళ్లి కుమార్తెకి తల్లి తండ్రి ఇద్దరూ లేరు. నా తండ్రి, దిక్కులేని పిల్లలకు నీవే దిక్కు. దర్శించి వారి జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి, శుభప్రదంగా ఉండాలి. అందరూ ఉన్నవారి కంటే కూడా వీరి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ఆశ్చర్యక్రియ జరిగించమని నీ సన్నిధిలోకి వచ్చిన నీ బిడ్డల్ని దీవించకుండా పంపవద్దు, ఆశీర్వాదంతో నింపమని యేసు క్రీస్తు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సింపుల్గా నేను ఎలా దేవుని వైపు తిరిగాను 2 మాటలు మీకు అందించాను. మీరు కూడా ఆలోచించండి. ఒకవేళ ఇప్పటివరకు యేసు ప్రభుని ఒకవేళ తక్కువ అంచనాతో మాట్లాడుకుంటే, ఏదన్నా ఏ విషయంలో అసహించుకుంటే దయచేసి ఆయన్ని క్షమాపణ వేడుకోండి. నాకు తెలియక నేను కొన్ని దోషణలు చేశాను, ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను. దయచేసి మీరు అలా తృణీకరించకండి. ఆలోచించండి, యేసు ప్రభు గురించి. బాగుపడతారు, రక్షించబడతారు. కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.